ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు, వేదవ్యాసున వారి యొక్క దివ్య పాదారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమైనటువంటిది మహాభారతం. సమస్తమైనటువంటి విలువలతోనూ అఖండమైనటువంటి శక్తితో ఉంటుంది కనుక దీనికి మహాభారతం అని పేరు పెట్టారు. ఈ మహాభారతంలో ప్రతి అక్షరం పావనమైనటువంటిది. వేదుడు అని పేరు కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి మహర్షి యొక్క శిష్యుడే ఉత్తంకుడు అని పేరు కలిగినవాడు. ఈ ఉత్తంకుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను గురుదక్షిణ ఇస్తాను అనంటే, నీ గురుపత్ని అడుగు అన్నాడు. గురుపత్ని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా, నేను గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాను కనుక గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారు అంటే, ఆమె అన్నది, పౌష్య మహారాజు యొక్క భార్య ధరించేటువంటి కుండలములు చాలా గొప్పవి. నేను పుణ్యక వ్రతం అనేటువంటి వ్రతం చేస్తున్నాను. ఆ పుణ్యమైనటువంటి వ్రతానికి ఆ కుండలమును ధరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అనేటువంటి కోరికతో ఉన్నాను. నీవు ఆ కుండలములను నాకు తెచ్చిపెట్టు అన్నది. అని మరొక మాట అన్నది, నువ్వు శ్రద్ధాళువులై తీసుకొని వస్తే నీకు చక్కగా అభివృద్ధి జరుగుతుంది. ఉత్తంకుడు బయలుదేరాడు పౌష్య మహారాజు దగ్గరకు. వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక విచిత్రం జరిగింది. ఒక ఎద్దు మీద ఒక మహాపురుషుడు ఉండి, ఉత్తంక ఇలా రా, నీ కోరికలు నెరవేరాలి అంటే, సమస్త శుభములు కలగాలి అంటే, ఈ వృషభము యొక్క మలమూత్రములను నీవు భక్షించు, నీ గురువు కూడా ఇలాగే చేశాడు అనగానే ఆ మాటలు విని తొందరలో నుంచోని ఆచమనం చేశాడు. అలాగే భుజించి గబగబాబు చేసేశాడు. పౌష్య మహారాజును కలుసుకున్నాడు. అలాగైతే నీవు అంతఃపురానికి వెళ్ళి మహారాణిని నువ్వే అడుగు అని మహారాజు పంపించాడు ఈ ఉత్తంక మహర్షిని. అంతఃపురంలో మహారాణి కనపడలేదు. కారణమేమిటి అని మళ్ళా మహారాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు అసత్యం పలుకుతున్నారు, మహారాణి గారు అంతఃపురంలో లేరు అనగానే చిరునవ్వులు చిందించిన పౌష్య మహారాజు, ఉత్తంక మహర్షి, నీవు ఏదైనా అపవిత్రమైనటువంటి పనులు ఏదైనా చేశావా? ఉచ్ఛిష్టంతో అపవిత్రమైనటువంటి పనులు చేసి ఉంటావు. ఉచ్ఛిష్టంతో ఉన్నటువంటి, ఎంగిలితో ఉన్నటువంటి సమయము అలా ఉంటే అది అపవిత్రం కనుక ఆమె కనపడదు అనగానే ఆలోచించి, ఓహో, ఆ ఎద్దు యొక్క, వృషభము యొక్క మలమూత్రములను తిని అమాంతం గబగబా వచ్చాను ఉచ్ఛిష్టంతోనే, నుంచోనే ఆచమనం చేశానని భావించి చక్కగా స్నానం చేసి శుచి అయి కాళ్ళు చేతులు కడుకొని తూర్పు వైపున తిరిగి శబ్దం కాకుండా, నురుగు లేకుండా చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైనటువంటి నీటిని అలా 3 సార్లు తాగి ఆచమనం చేశాడు. చక్కగా 2 వ్రేళ్లు కనులతో కళ్ళు తుడుచుకున్నాడు, ఇంద్రియములను తుడుచుకున్నాడు, కన్నులు ముక్కులు తుడుచుకున్నాడు. అంతఃపురానికి వెళ్ళాడు. ఇప్పుడు రాణి కనపడింది. రాణికి నమస్కరించి, అమ్మా, నా గురుదేవుని యొక్క భార్య కోరికను ఇది, మీ కుండలములు గనక తీసుకొని రమ్మనది గురుదక్షిణగా. సంతోషం, యోగ్యుడైనటువంటి వ్యక్తివి దొరికావు, జాగ్రత్త సుమ అని కుండలములను తీసి ఆ ఉత్తంక మహర్షికి ఇచ్చింది. ఇస్తూ ఒక మాట అన్నది, కుండలాలను తీసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మహర్షి, దీనిని అపహరించాలి అని నాగరాజు తక్షకుడు దీనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు, అప్రమత్తుడవై తీసుకొని వెళ్ళు అని అన్నది. అమ్మా, నీవు నిశ్చింతగా ఉండు,
నన్ను తక్షకుడు గెలవలేడు అన్నాడు. పౌష్యమహారాజు దగ్గరకు వెళ్ళి ఇలా జరిగిన వృత్తాంతాన్ని చెప్పి ఆనందించి నమస్కరించాడు. నేను వెళ్ళి వస్తాను అన్నాడు మహారాజుతో. అప్పుడు మహారాజు చాలా ఆనందించాడు. చాలా యోగ్యుడమైనటువంటి మహర్షివి నీవు, గుణవంతుడైనటువంటి వాడివి నీవు, మంచి అతిథివి నీవు. నేను నీలాంటి వాడికి శ్రాద్ధకర్మ చేసి భోజనం పెట్టాలి అనుకుంటున్నాను. ఈ శ్రాద్ధకర్మ చెయ్యాలి అనుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించండి అనగానే ఉత్తంకుడు, నేను తొందరగా వెళ్ళాలి, మీ కోరికను మన్నిస్తాను, తొందరగా ఆ కార్యక్రమం నిర్వహించండి అన్నాడు. అని మీ వద్ద సిద్ధంగా ఉన్నటువంటి సంస్కృతమైన పరిశుద్ధమైనటువంటి అన్నాన్ని వడ్డించండి అన్నాడు. మహారాజు గారు అలాగే అతనికి వడ్డించాడు. ఉత్తంకుడు అన్నంలో కేశదుష్టమై కేశము కనపడింది, వెంట్రుకతో ఉన్నది అన్నం, అందులోనూ చల్లగా ఉన్నది, అపరిశుద్ధమైనది అని తలచాడు. వెంటనే పౌష్యుని చూచి మహారాజుని, మహారాజా, మహర్షికి అవమానం చేస్తావా? అతిథి అని పిలిచి అశుచి అయినటువంటి అన్నం పెట్టావు, కాబట్టి నీవు అంధుడవైపో అని శపించాడు. పౌష్యుడు కూడా కోపం కలిగి, నీకు శుద్ధమైనటువంటి అన్నాన్ని కూడా దూషిస్తున్నావు మహర్షి, కనుక నీవు అనపచ్చుడవవుతావు, నీకు పిల్లలు లేనివాడు అవుతావు అని ఈయన శపించాడు. ఉత్తంకుడు రాజుతో మరలా అన్నాడు, మహారాజా, మీరు అపవిత్రమైనటువంటి అన్నమే పెట్టారు మహారాజా. అంతేకాదు ఇంకొక పని చేశారు, నాకు ప్రతిశాపం ఇచ్చారు. చేసింది తప్పు, ముందు అన్నాన్ని పరీక్షించండి అన్నాడు మహర్షి. వెంటనే పౌష్య మహారాజు అన్నాన్ని చూసి అపవిత్రమైనటువంటిదిగా తెలుసుకున్నాడు. దానికి కారణం కూడా ఆరాధీశాడు. ఏం జరిగింది అంటే, ఆ అన్నాన్ని జుట్టు విరబోసుకున్నటువంటి ఒక స్త్రీ తయారు చేసింది. అన్నం ఉండేటప్పుడు జుట్లు విరబోసుకోకూడదు. ఎన్ని ధర్మాలుంటాయో దీనిలో. మహాభారతం ఇది. మహాభారతాన్ని జాగ్రత్తగా వినండి. తయారు చేసిందని, అప్పటికే చాలాసేపు కావటం వల్ల చల్లారిపోయిందని, తనను వంట వాళ్లే మోసం చేశారని భావించాడు మహారాజు. అందుకని తల వెంట్రుకతో కూడినటువంటిది అశుచి అయింది అని తలచి ఉత్తంక మహర్షితో ప్రార్థించాడు. మహర్షి, కేశదుష్టమైనటువంటిది చల్లనైనటువంటి అన్నాన్ని తెలియకుండానే మీకు వడ్డించాను, నన్ను క్షమించండి, నేను గుడ్డివాడిని కాలేను అని ఎప్పుడైతే నమస్కరించాడో ఉత్తంకుడు కూడా సమాధానమిచ్చాడు. రాజా, నేను అసత్యమాడేటువంటి వాడిని కాదు. నీవు అంధుడవవుతావు, తప్పదు, కానీ చిరకాలంలోనే శాప విముక్తి కలిగి నీకు సుఖం కలుగుతుంది. నాకు ఇచ్చినటువంటి శాపం కూడా అలాగే జరిగేటట్టు చెయ్యి అన్నాడు. పౌష్యుడిలా సమాధానం చెప్పాడు, శాపం మరల్చటానికి నేను అశక్తుణ్ణి, మీరైతే శాపం మరల్చగలిగేటువంటి తపోవంతులు, నేను శాపం ఇవ్వడమే కానీ అశక్తుణ్ణి. నా కోపం ఇంకా చల్లారలేదు. అయినా మీకు ఈ విషయం తెలియదా? రాజులకి బ్రాహ్మణులకి తేడా ఉంటుంది. నవ్య నవనీతము, బ్రాహ్మణుని యొక్క మనస్సు వెన్నపూస లాంటిది, దానికి విరుద్ధమైనటువంటిది రాజుల యొక్క మనస్సు. బ్రాహ్మణుని మనస్సు వెన్నపూస లాంటిదైతే అంటే వెంటనే కరిగిపోతుంది. అందుకనే మీరు వెంటనే నేను కళ్ళ వెంట నీళ్లు కార్చి నేను అంధుడుగా ఉండలేను అని ప్రార్థించగానే నీకు ఆ శాప విమోచనం త్వరలోనే అవుతుంది అని వెన్నలా మీ హృదయం కరిగి శాప విమోచనాన్ని చెప్పారు. వాక్కులోనేమో కత్తిలా ఉంటుంది, మనస్సేమో వెన్నపూస బ్రాహ్మణుడిది. బ్రాహ్మణుని యొక్క వాక్కు కత్తి లాంటిది, మనస్సు నవ్య నవనీతము. కానీ ఈ రెండు క్షత్రియుని యందు వ్యతిరేకం. ఎందుకని అంటే, మనస్సు నవనీతం కాదు మాది, మనస్సు కత్తి, మాటలు తీయగా ఉంటాయి. మాటల యందు తీపి, మనస్సులో కషాయం ఉంటుంది. మీకు మనస్సులో వెన్నపూస ఉంటుంది, మాటలలో కత్తిలా ఉంటాయి. వాక్కు నవనీతం, హృదయం పదును మాది, మీది హృదయం నవనీతం. కాబట్టి ఇందులో తీక్ష్ణ హృదయం కలిగి ఉండటం వలన
మనస్సులో మేము భావించేటువంటి భావాలు కొంత దోషం ఉంటాయి కనుక శాపాన్ని మరోలా మార్చడానికి నేను అశక్తుడను మహర్షి. వెళ్ళిరా అనగానే ఉత్తంకుడు అన్నాడు, అన్నం శుచిగా ఉందని చూచినటువంటి నీవు అది అశుచి అయిపోయిందని నేను చెప్పటం వల్ల నీవు శుచావు. నువ్వు శుచి అనుకుంటున్నావు, అది అశుచి అయింది. నీవు నన్ను బ్రతిమాలావు, అది నిజం. నేను చెప్పింది నిజం, అది నిరూపణ అయింది. దానికి అంతకుముందే నీవన్నావు, దుష్టం కాని అన్నాన్ని దూషించావు అన్నావు. నన్ను దుష్టమైనటువంటి అన్నాన్నే నేను దూషించింది. దుష్టమైనటువంటి అన్నాన్ని దూషించావన్నావు, కాబట్టి అనపచ్చుడవుతావు అని నన్ను శపించావు మహారాజా. కాబట్టి అది గనక అన్నము శుచి అయి ఉంటే నీ శాపం నాకు ఫలించేది. నేను చెప్పింది నిజము కదా, అన్నము అశుచి అయింది కదా, అందుచేత అన్నము దుష్టమే కాబట్టి, నిరూపణ అయింది కాబట్టి ఈ శాపం నాకు వర్తించదు, తగలదు. ఇక నేను వెళ్ళి వస్తాను అని బయలుదేరాడు. ఉత్తంకుడు 2 కుండలాలను తీసుకుని బయలుదేరాడు. దారిలో ఒక నగ్నంతో ఒకడు కనిపించాడు భిక్షువు. ఆ నగ్నంతో ఉన్నటువంటి ఆ భిక్షువు ఒకసారి కనపడుతూ ఒకసారి కనపడకుండా మాటిమాటికి తన్ను వెంటంటి రావటం ఉత్తంకుడు గమనించాడు. ఎవడితడు? చెప్పారుగా, మహారాణి చెప్పిందిగా, నాగరాజు అయినటువంటి తక్షకుడు ఈ కుండలమును అపహరించాలి అనుకుంటున్నాడని అనుమానం కలిగింది. ఇలా కొంత దూరం వెళ్ళాక ఉత్తంకుడు ఉదక కృత్యాలు అంటే స్నాన సంధ్యానుష్ఠానములు చేస్తారు కదా, నిర్వహించడానికి ఆ కుండలాలను నేల మీద పెట్టి వెళ్ళి ఆయన చక్కగా స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకుంటున్నాడు. అవి నీటి మీద కింద పెట్టి. ఈలోక క్షపణుడు త్వరగా సమీపించి ఆ కుండలాలను తీసుకొని పారిపోయినాడు. ఉత్తంకుడు నీటిని సమీపించి అర్ఘ్యపాద్యములు నిర్వహించి శుచి అయి నియతితో దేవతలకు గురువులకు చక్కగా చెయ్యవలసినటువంటి కార్యములన్నీ చేసి మిక్కిలి వేగంగా వెంబడించాడు. వెళుతున్నాడు వాడు తీసుకొని, గబగబ వాణించుకొని ఇక్కడ పూర్తి చేసుకొని వెంబడించాడు. వెంబడించినటువంటి అతనికి తక్షకుడు అతని సమీపానికి వచ్చాడు. అతడి తక్షకుడు అతన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే అతడు ఆ దిగంబర రూపాన్ని విడిచిపెట్టేసేసాడు. తక్షక రూపాన్ని ధరించాడు. అతడెవరో అర్థమైపోయింది తక్షకుడు అని. వెంటనే నేల మీద కనపడుతున్నటువంటి ఒక పెద్ద కన్నం ఉన్నది. ఆ కన్నంలో దమాంతం దూరి వెళ్ళిపోయినాడు. దూరి వెళ్ళిపోయి నాగలోకానికి చేరుకున్నాడు. ఆ నాగలోకానికి చేరుకుని తన మందిరానికి వెళ్ళిపోయినాడు. ఆహా! ఉత్తంకుడు బాధపడ్డాడు. ఉత్తంకుడితో చెప్పింది రాణి, నన్ను ఏమీ చేయలేడు అన్నాడు రాణితో. ఉత్తంకుడు ఆ రాణి మాటలను గుర్తు తెచ్చుకొని తక్షకుని అనుసరించాడు. ఆ తక్షకుని ఎలాగైనా సరే బంధించి అతన్ని వెంబడించి ఆ కుండలాలను తీసుకోవాలి అని అనేటువంటి భావనతో ఉన్నాడు. అనుసరించాడు. అతడు తన బిలాన్ని ఒక పెద్ద కట్టెతో తవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కట్టెతో తవ్వడం వల్ల ఫలితం లేకపోయింది, కట్టెతో తవ్వితే ప్రయోజనమే ఉన్నది. తన యొక్క కష్టపడుతున్నటువంటి దానిని ఇంద్రుడు చూచాడు. ఇంద్రుడు చూచి తన వజ్రాయుధాన్ని పంపించాడు. ఓ వజ్రాయుధమా, అతనికి పాతాళలోకం వరకు తవ్వి నువ్వు సహాయం చేయి. కష్టపడుతున్నటువంటి అతను ఇంద్రుడు చూచి వజ్రాయుధాన్ని పంపించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో చెప్పాడు, వెళ్ళు ఆ బ్రాహ్మణుడికి సహాయం చెయ్యి అన్నాడు. వజ్రం ఆ కట్టెలో ప్రవేశించింది. ఆ బిలాన్ని తవ్వేసింది. బిలంలోకి ఉత్తంకుడు అని పేరు కలిగినటువంటి మహర్షి ప్రవేశించాడు. ఆ బిలం ద్వారా లోపలికి ప్రవేశించి అతడు నాగలోకానికి చేరుకున్నాడు. ఆ బిలం ద్వారా లోపలికి ప్రవేశించి అతడు నాగలోకానికి చేరిన తరువాత, అది ఎల్లలు లేనిది, ఇక్కడనే జాగ్రత్తగా వినాలి. నాగలోకం అనేక రకరకమైనటువంటి ప్రాసాదాలతో, భవనాలతో, మంజూరాలతో కలిగినటువంటి పెద్ద పెద్ద మండపాలతో, వందల కొలది ద్వారబంధాలతో సంకులమై ఉన్నది. ఆశ్చర్యకరమైనటువంటి చిన్న పెద్ద క్రీడా స్థానాలు వ్యాపించి ఉన్నది. అక్కడక్కడ నాగులందరినీ ఈ శ్లోకాలతో స్తోత్రం చేశాడు మహానుభావుడైనటువంటి ఉత్తంకుడు. ఇది నాగ స్తోత్రం. ఈ పరమ పావనమైనటువంటి మహాభారతంలో మొన్నటి రోజున మనం అశ్వనీ దేవతల యొక్క స్తోత్రాన్ని విన్నాం.
ఇప్పుడు నాగ సంబంధించినటువంటి స్తోత్రం కాలసర్ప దోషాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల యొక్క తగవులు తొలగించే అపూర్వ పుణ్యమైనటువంటిది. మహాభారతంలో వేద వ్యాసుల వారు అందించినటువంటి మాటలను చక్కగా తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. ఉత్తంకుడు నాగలోకంలో ఉన్నటువంటి నాగులందరినీ స్తుతిస్తున్నాడు మహానుభావుడు. ఐరావతం మొదలైనటువంటి రాజులు ఉన్నవి, యుద్ధాలలో రాణించేవి, మెరుపుల చేత వాయువు చేత ప్రేరేపింపబడి వర్షించేటువంటి నల్లని మేఘాల వలె సంచరించేటివైన సర్పాలు అందమైన ఆకృతితో కలిగినటువంటివి. నమస్కరించాడు. అనేకమైనటువంటి రూపములు ధరించగలిగినటువంటివి నాగులు, చిత్రవర్ణాల కుండలాలు కలిగినటువంటివి. ఐరావత వంశము నుండి ఉద్భవించిన ఈ నాగులు ఆకాశంలో ఆదిత్యుని వలె ప్రకాశించేటువంటివి. గంగా తీరానికి ఉత్తరంగా అనేకమైనటువంటి నాగనివాసాలు ఉన్నాయి. అవి నివసించే గొప్ప గొప్ప నాగులను కూడా నేను స్తోత్రం చేస్తున్నాను. ఓ నాగులారా, మీకు నమస్కరిస్తున్నాను. ఐరావతం తప్ప సూర్యుని యొక్క కిరణాల సైన్యం విహరించాలని కోరుకునేటువంటి వారెవరు? ఐరావత నాగుని సోదరుడు ధృతరాష్ట్రుడు సూర్యునితో కలిసి వెళ్ళినప్పుడు 28,008 సర్పాలు సూర్యుని యొక్క గుర్రాలను కళ్ళాలుగా అమరి ఉంటాయి. అలా మీరు ప్రకాశిస్తూ ఉంటారు సూర్యుని యొక్క రథానికి. వారితో కలిసి దూర మార్గాలకు వెళ్ళే ఐరావతము యొక్క సోదరులకు నేను నమస్కరించుచున్నాను. ఐరావతపు సోదరులకు నమస్కరించుచున్నాను. పూర్వం కురుక్షేత్రంలోనూ ఖాండవ వనంలో ఉండేటువంటి నాగరాజు తక్షకుని కుండలాల కొరకై నేను ప్రయత్నిస్తున్నాను. తక్షకుడు కుండలములను తీసుకొని వచ్చాడు. ఆ తక్షకుడు ఎక్కడ? ఆ తక్షకుని యొక్క కుండలాలు ఎక్కడ అపహరించాడో అతని కోసం నేను ప్రయత్నిస్తున్నాను. తక్షకుడు, అశ్వసేనుడు నిత్యం సహచరుడు. ఈ ఇద్దరూ కురుక్షేత్రంలో ఇక్షుమతీ నదీ తీరంలో నివసిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. తక్షకుని యొక్క చిన్న తమ్ముడు శృతసేనుడనేవాడు పాతాళలోకంలో నాగరాజు పదవి పొందేందుకు సూర్యదేవుని ఉపాసిస్తూ కురుక్షేత్రంలో నివసిస్తున్నాడు. ఆ మహాత్ములు అందరికీ నేను నమస్కరించుతున్నాను. ఆ సోదరులకు, తక్షకుని యొక్క సోదరులకు నమస్కరిస్తున్నాను. కురుక్షేత్రంలో నివసించేటువంటి నాగరాజుకు నమస్కరిస్తున్నాను. చిన్న తమ్ముడైనటువంటి శృతసేనునకు నేను నమస్కరించుతున్నాను. ఈ రీతిగా నాగముఖ్యులను స్తుతించాడు ఉత్తంకుడు. బ్రహ్మర్షి అయినటువంటి ఉత్తంకుడు, ఈయననే ఉదంకుడు అని కూడా అంటారు, కుండలాలను పొందలేకపోయినాడు. అతనికి మిక్కిలి చింత కలిగింది, బాధ కలిగింది. గురుపత్నికి ఇవ్వాలి 4 రోజులలో, ఇప్పటికే 2 రోజులు 3 రోజులు గడిచినాయి. నాగులను ఈ రీతిగా స్తోత్రం చేసినప్పటికీ 2 కుండలాలను అతడు పొందలేకపోయినాడు. ఆ సమయంలో ఉత్తంకుడు మగ్గము మీద వడుగు నూలు ఎక్కించి బట్టనేస్తున్న 2 స్త్రీలను చూచాడు. మగ్గం మీద బట్టనేస్తున్నటువంటి 2 స్త్రీలను చూచాడు. పడుగు నూలులో తెలుపు నలుపు పోగులున్నాయి. జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు, ఏమిటో ఇవన్నీ. నలుపు అలాగే తెలుపు పోగులున్నాయి. 12 ఆకులు కలిగినటువంటి ఒక చక్రాన్ని కూడా చూశాడు. ఆ చక్రానికి 6 కుమారులు తిప్పుతున్నారు దాన్ని. ఆ మహాపురుషునికి అందమైన ఒక గుర్రాన్ని కూడా చూశాడు. అతడు వారందరినీ మంత్రాల వంటి శ్లోకాలతో స్తుతిస్తున్నాడు. శాశ్వతమై నిత్యము తిరుగుతూ ఉండేటువంటి ఈ కాలచక్రంలో 360 ఆకులు, 24 పర్వాలు ఉన్నాయి. దీనిని 6 కుమారులు తిప్పుతున్నారు. ఇలాగా నూలు నేస్తూ ఉంటే ఒక చక్రం తిప్పుతున్నారు వీళ్ళందరూ. ఈ చక్రం ఎలా ఉన్నదో మళ్ళీ చెబుతాను వినండి. మహాభారతంలో ఈ కాలచక్రం వర్ణిస్తాడనమాట. మహాభారతంలో లేనిది ఏదీ లేదు ఈ లోకంలో. నాగులను స్తోత్రం చేసినటువంటి ఉత్తంకునికి మగ్గం మీద పడుగు నూగులు ఎక్కించి అలా బట్ట నేస్తున్నటువంటి 2 స్త్రీలను చూశాడు. ఇందాక చెప్పిందే మళ్ళీ చెబుతున్నాను అర్థమయ్యేటట్టు. ఉత్తంకుడు ఆ పడుగు నూలులో తెలుపు నలుపు పోగులున్నాయి.
12 ఆకులు కలిగినటువంటి ఒక చక్రం కూడా చూశాడు. ఆ చక్రానికి 6 కుమారులు తిప్పుతున్నారు. ఒక మహాపురుషుని అందమైన ఒక గుర్రాన్ని కూడా చూశాడు. అతడు వారందరినీ మంత్రాల శ్లోకాలు అత్యద్భుతమైనటువంటి విశేషంతో మంత్రాల వంటి శ్లోకాలతో స్తుతించాడు. శాశ్వతమైనటువంటి నిత్యం తిరుగుతూ ఉండేటువంటి కాలచక్రంలో 360 ఆకులు 24 పర్వాలు ఉన్నాయి. దీనిని 6 కుమారులు తిప్పుతున్నారు. సంపూర్ణ విశ్వం యొక్క స్వరూపమైనటువంటిది. స్త్రీలు నల్ల తెల్లని పోగులు అటు ఇటు మార్చి కదులుతూ ఒకసారి ఇటు నలుపును, అటుసారి అడు తెలుపు, అడు తెలుపు, ఇటు తెలుపు, ఇది మారుస్తున్నారన్నమాట. అంటే ఈ నలుపు తెలుపు ఏమిటి అంటే వేదాంతంలో వాసన సంబంధం. ఒకసారి ఈ జీవుడు తెల్లగా, ఒకసారి నల్లగా, అంటే ఒకసారి గొప్పగా, ఒకసారి పనికిమాలిన వాళ్ళగా, కష్టసుఖాలన్నమాట. అలా మారుస్తూ వస్త్రాన్ని నేస్తున్నారు వాళ్ళందరూ. అనగా సమస్త భువనాలను సర్వప్రాణులు వీరే చెలింపచేస్తున్నారని భావం. వీళ్ళే అటు ఇటు మారుస్తున్నారన్నమాట ఈ లోకమంతా. వజ్రాయుధాన్ని ధరించి త్రిలోకాలను రక్షించేటువంటి ఇంద్రునికి నమస్కారం. వృత్రాసురుని సముచి దానవుని సంహరించి నల్లని 2 వస్త్రాలు ధరించి లోకంలో సత్యాసత్యాలను వివేచింపగలిగినటువంటి ఇంద్రునికి నమస్కారం. పూర్వం జలగర్భము నుండి ఉద్భవించిన వైశ్వానర రూపమైనటువంటి గుర్రాన్ని వాహనంగా పొందిన లోకత్రయీ అధిపతి పురంధరునికి నమస్కారం. అప్పుడు ఆ పురుషుడు అంటున్నాడు, ఆ పురుషుడు ఒక ఆయన తిప్పుతున్నాడని చెప్పాంగా, దివ్యమైనటువంటి పురుషుడు, మహోన్నతమైనటువంటి ఆ పురుషుడు అంటున్నాడు ఉత్తంకునితో, నీ ఈ స్తోత్రము చేత నేను ప్రీతుడనైనాను, నీకేమి ప్రియం చెయ్యగలను అని అడిగాడు ఆయన. అతడు పురుషునితో అంటున్నాడు, నాగులందరూ నాకు వశమగుగాక. పురుషుడు అన్నాడు. అప్పుడు పురుషుడు ఉత్తంకునితో మరల, వీళ్ళందరూ నీ వశం అవ్వాలంటే ఇప్పుడు ఈ గుర్రం ఉన్నదే, గుర్రం కనపడుతున్న ఈ గుర్రం వెనుక నుంచి అలా ఊదు, వెనుక నుంచి ఊదు అన్నాడు. ఉత్తంకుడు అలాగే అశ్వము యొక్క అపానాన్ని ఒక్కసారి ఊదాడు. ఆ ఊదగానే అశ్వము యొక్క శరీరంలో నుంచి అన్ని రంధ్రాలలో పొగతో కూడినటువంటి అగ్ని జ్వాలలు ఒక్కసారి జుమ్మంటూ వెలువడినాయి. ఆ ధూమాగ్ని జ్వాలల చేత నాగలోకమంతా ఒక్కసారి పొగ కమ్మేసింది. తొట్టుపడినటువంటి తక్షకుడు భయం పుట్టింది. అగ్నిలో మలమల మాడిపోతానేమోనని భయం పుట్టింది. అగ్ని తేజస్సునకు భయపడి విషణ్ణుడై కుండలాలను వెంటనే భవనము నుండి వెడలి వచ్చి ఉత్తంకునితో, కుండలాలు ఇవిగో మహర్షి, తీసుకోండి, అగ్నిజ్వాల నుంచి మమ్మల్ని కాపాడండి అని తక్షకుడు ఆ కుండలాలను ఇచ్చాడు. ఉత్తంకుడు వానిని తీసుకున్నాడు. తీసుకొని ఆలోచించాడు, మహర్షి, నేడే గురుపత్ని యొక్క పుణ్యక వ్రతం, ఇవ్వాల్టికల్లా తెమ్మనమన్నది ఆ తల్లి. నేను చాలా దూరం వచ్చాను, నేను ఎలా వెళ్ళగలను? ఈ పూటే వెళ్ళిపోవాలి నేను, కొన్ని గంటలలో దూరం వచ్చాను, ఆమెను ఎలా సత్కరించగలను అని అనుకుంటున్న సమయంలో పురుషుడు అన్నాడు, ఉత్తంక, ఈ గుర్రాన్ని ఎక్కు, నిన్ను క్షణకాలంలో కళ్ళు తెరిచేటప్పటికల్లా గురుకులాన్ని చేర్చుతుంది అన్నాడు. అతడు అలాగే చెప్పి గుర్రాన్ని ఎక్కి గురుకులానికి వచ్చి గురుపత్నికి నమస్కరించాడు. అప్పుడు గురుపత్ని అప్పటికే స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ కూర్చొని, ఉత్తంకుడు ఇంకా రాలేదే, పూజకు సమయం అవుతున్నది, పూజ చేసిన తర్వాత ఈ కుండలములు పెట్టుకొని పూజ చేయాలి, ఈ కుండలములతో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, ఈ వ్రతం పూర్తి అవ్వాలి, ఇంకా ఉత్తంకుడు రాలేదే అనుకుంటున్నది. అతనికి శాపం ఇవ్వాలా అని మనస్సులో అనుకుంటున్నది. ఈలోగా ఉత్తంకుడు గురుకులానికి ప్రవేశించాడు. గురుపత్నికి నమస్కరించాడు, కుండలాలను ఆమెకు ఇచ్చాడు. ఆమె అతనితో అన్నది, ఉత్తంక, నీవు సరైనటువంటి సమయంలో సరైనటువంటి చోటికి సమయానికి వచ్చావు. నువ్వు వత్సా, నీకు స్వాగతం. నీకు అపరాధం చెయ్యలేదు కనుక
నాకు నువ్వు అపరాధం చేయలేదు గనక నేను నిన్ను శపించలేదు. నీకు సమస్త శుభములు కలుగుతాయి, కోరుకున్నటువంటి సిద్ధులు నీకు కలుగుతాయి. తరువాత ఉత్తంకుడు గురువుగారికి నమస్కరించాడు. ఉపాధ్యాయుడు అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు ఉపాధ్యాయునికి బదులిచ్చాడు. గురువుగారిని అడుగుతున్నాడు ఉత్తంకుడు, అయ్యా, సరే ఆమెకు కుండలాలు ఇచ్చేశాడు, ఆ పని ఆమె. గురువుగారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ఉత్తంకుడు, నాగరాజైనటువంటి తక్షకుని వలన నాకు విఘ్నం కలిగింది మార్గమధ్యంలో. ఈ పని అతని వల్ల నేను నాగలోకానికి వెళ్ళాను. అక్కడ నేను 2 స్త్రీలను చూశాను. ఇందాక చెప్పుకున్నాం, 2 స్త్రీలు అలా వణుకుతున్న ఆ నల్లని తెల్లని పోగులను వణుకుతున్నారుగా మగ్గం మీద. 2 స్త్రీలను చూశాను. వారు మగ్గం మీద పడుగుతో బట్టనేస్తున్నారు. అందులో నలుపు తెలుపు పోగులున్నాయి. అంతా ఏమిటి? అక్కడ నేను 12 ఆకులు కలిగినటువంటి ఒక చక్రాన్ని నేను చూశాను. 6 కుమారులు తిప్పుతున్నారు. దీని అర్థమేమిటి? దీని యొక్క విశేషమేమిటి? నాకు చెప్పవలసింది అని ఉత్తంక మహర్షి తన గురువు గారిని అడిగాడు. పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి విశేషములతో స్తోత్రములతో పరమ పవిత్రమైనటువంటి మహాభారతాన్ని చక్కగా రేపు విశేషం విందాం. ఈ 6 చక్రములేమిటో, అమోఘమైనటువంటి అంతరార్థమేమిటో మీకు తెలియజేస్తాను. స్వస్తి.